నిన్నే పెళ్ళాడితే షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికంటే నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పెళ్ళాడితే ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు, కానీ ఇంట్లో వాళ్ళతో వచ్చేసాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చేసాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ, వంశీరా సార్ భోజనం చేద్దాం, టైం అయింది, నేను తినాలి, నా పక్కన ఉన్నాను సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలియదు. తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు, నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఎలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్